విష్ణుమూర్తికి కోపం వచ్చినా సరే బ్రహ్మదేవుడితో నవ్వుతూ తన యొక్క ఆధిక్యతను చెప్పుకోసాగాడు. ఎప్పుడైతే ఆత్మస్థుతి మొదలుపెట్టాడో అప్పుడే ఆయన కూడా శివమాయ కమ్మేసింది. ఇద్దరిని శివమాయ కమ్మేసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదన వల్ల నేనే సర్వేషన్ అంటే నేనే సర్వేషన్ అనుకునే దాకా వెళ్ళిపోయింది. మాట పెరిగింది. చివరికి యుద్ధం పరిగమించింది. విష్ణు వైపు విష్ణుగణాలు, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు చేరి యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఈ విష్ణు మహేశ్వరాస్త్రాన్ని, బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. ఈ యొక్క దేవతల యొక్క యుద్ధం దేవతలు ఈ తిమ్మరిపోయారు. శివ 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 శరణు శరణు శివ శివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరారు. సర్వసత్యమంతుడైన సదాశివుడు వచ్చిన వాళ్ళను ఓదార్చాడు, అభయం ఇచ్చాడు. ఉన్నవారు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతంతో ఉంటున్న బ్రహ్మ విష్ణువులను అగ్నిస్తంభమే అనుభవించారు. మాధుడు వేసిన మహేశ్వరాస్త్రం, పంకజుడు ప్రయోగించిన బ్రహ్మ ప్రయోగించినట్టు పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తేజస్తంభంలో విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురుగా వెళ్ళిపోతున్న ఆ నిలువు వెలుగును నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు తప్పిపోయి బ్రహ్మ విష్ణు కళలు తప్పి కలంత సాగారు. వారి అహంకారం అనగగారిపోయాయి. అంతకు ముందు ఎప్పుడు కని విని ఎరుగని